నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. 2020 వరల్డ్ కప్‌లో భారత్, ఇండియా టీమ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోబోతుంది. మరి ఈసారి కూడా టైటిల్ గెలుస్తుందా? మనం వరల్డ్ ఛాంపియన్స్ అవుతామా? లేదా? న్యూజిలాండ్‌పై గేమ్ ఎలా ఆడాలి? అనేది మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు క్రికెట్ ఎక్స్పర్ట్, అనలిస్ట్ అలాగే ఎస్కేబీ షార్ట్స్ ద్వారా చాలా ఫేమ్ సంపాదించిన సందీప్ ఉన్నారు. సందీప్‌ని పలకరిద్దాం. ఫినాలేలో స్ట్రాటజీ ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? సూపర్. ఫైనల్‌కి ఏంటి ప్రిడిక్షన్ ఏంటి అసల? మెయిన్ గెలుస్తాం. ఫస్ట్ పాయింట్ గెలుస్తుంది. గెలుస్తున్నాం, కప్పు కొడుతున్నాం. హిస్టరీ రిపీట్, హిస్టరీ డిఫీట్. ఓకే. అహ్మదాబాద్ భయపెట్టే పిచ్ కదా మరి. అహ్మదాబాద్ మరి ఏంటది? అహ్మదాబాద్ భయపెట్టే పిచ్ కన్నా భయపెట్టే స్టేడియం. దాని కారణాలు ఏంటంటే ఎందుకు దాన్ని పాతి పెట్టేశా. ఆ మెమరీస్ అనేది దృశ్యం సినిమాలో వెంకటేష్ లాగా ఆ రోజు నేను మ్యాచ్ చూడలేదు, ఆ రోజు ఏమీ జరగలేదు అనే రీతిలో పాతి పెట్టేశా. వీళ్ళు అడుగుతూ ఉంటే మళ్ళీ వాటన్నింటిని తలుచుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎస్, 2023 వరల్డ్ కప్ దగ్గర నుంచి ఇప్పటిదాకా జరిగిన ఐసీసీ టోర్నమెంట్ మ్యాచెస్లో, అది వన్డే కావచ్చు, T20 కావచ్చు, వైట్ బాల్ టోర్నమెంట్స్లో ఇండియా ఎక్కడన్నా ఓడిపోయింది అంటే 2 సార్లు అహ్మదాబాద్లో నడిపింది. సో దానివల్ల కొంచెం కలత, కొంచెం కలవరం ఉంటుంది. బట్ అగైన్ క్రికెట్ అనేది మనం ఏం ఆలోచిస్తున్నాం, ఆ ఆలోచన ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఆ రోజు ఎట్లా ఆడుతున్నాం అనే దాని మీద ఉంటుంది తప్ప ఈ స్టేడియం వచ్చిందా అచ్చిరా లేదా అనే దాని గురించి ఆలోచిస్తే కనుక ఆట మొదలు పెట్టక ముందే మనం డిసప్పాయింట్. సో ఎస్, కొంచెం ఇబ్బంది అయితే ఉంది ఆ స్టేడియంతో. ఐ థింక్ ఆ స్టేడియం కూడా ప్రక్షాళన ఈ యొక్క గెలుపుతో జరుగుతుంది అనేది నా భావన. ఇప్పుడు సెమీఫైనల్లో మనం చూసుకుంటే సో బౌలింగ్ అనేది డిపార్ట్మెంట్ చాలా వీక్గా ఉందా అనిపించింది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఆ కీ రోల్ అనేది పోషించకపోవడం, 60+ రన్స్ ఇచ్చేయడం, అది ఓవర్కమ్ ఎలా అవ్వాలా అని తెలియట్లేదు సార్. అంటే బేసికలీ వరుణ్ చక్రవర్తి అనుకునేది ఏంటి, అందరూ కూడా రన్స్ ఇవ్వడు, రిస్ట్రిక్ట్ చేస్తాడు, వికెట్లు తీస్తాడు, మిడిల్ ఓవర్స్లో అసలు ప్రెషరే ఉండదు, క్యాప్టెన్ మీద మొత్తం ప్రెషర్ తీసేస్తాడని. ఇప్పుడు మిడిల్ ఓవర్స్లో అతనే అత్యంత ప్రెషర్ ఫ్యాక్టర్ అవుతున్నాడు సూర్యకుమార్ యాదవ్కి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, మీరు 4 ఓవర్లు ఫస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా అగైన్స్ట్గా 40 పైన ఇచ్చాడు, ఆ తర్వాత జింబాబ్వే పైన 40 పైన ఇచ్చాడు, వెస్టిండీస్ పైన బాగా గట్టిగా ఇచ్చాడు. ఇదైతే మరీ పరాకాష్ట, 64 పరుగులు ఇచ్చాడు. అండ్ వరుణ్ చక్రవర్తిని ఎట్లా ఆడాలనే దాని గురించి జేకబ్ బెథెల్ని అడిగినప్పుడు అతను అనింది ఏంటంటే, అతని కంఫర్ట్ జోన్లో అతను బౌలింగ్ వేసాడా, మేము అతన్ని ఏం చేయలేం, అవుట్ అయిపోతాం, అందుకే అతన్ని డిస్టర్బ్ చేయాలి. అతన్ని డిస్టర్బ్ చేయాలంటే ఇనిషియల్గా కొంచెం గ్యాంబుల్ తీసుకోవాలి. దాంతో వరుణ్ చక్రవర్తి అతనికి బాగా నచ్చే గూగ్లీలు కానీ, స్టంప్ లైన్ కానీ, స్టంప్ లెంత్ కానీ వేయకుండా బయటికి వేయడాలు, షార్ట్ వేయడాలు, వైడ్ యార్కర్స్ చేసే ప్రయత్నాలు చేయడాలు, యాంగిల్స్ కోసం కొంచెం మరీ ఎక్కువగా కొంచెం పరితపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే యాంగిల్స్ ఆర్ నాట్ వరుణ్ స్ట్రెంత్. వరుణ్ స్ట్రెంత్ అలా కూడా వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం, ట్రెజెక్టరీలో బీట్ చేయడం, గూగ్లీలతో బౌల్డ్ చేయడం. వరుణ్ చాలా వికెట్స్ బౌల్డ్ ద్వారానే వచ్చాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే వికెట్ టు వికెట్ అతను ఎన్ని బాల్ వేస్తున్నాడు అనే దాని మీద మాత్రం క్లియర్ అనాలిసిస్ ఉంది, ఈజ్ నాట్ బౌలింగ్. సో దానివల్ల వరుణ్ ఎప్పుడైతే వికెట్ టేకింగ్ కాకుండా రన్స్ కొట్టించుకోకూడదురా బాబు అనే ఆలోచనలో పడ్డాడో వరుణ్ ఆడేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మన ఇంగ్లాండ్ మ్యాచ్లో కూడా జాస్ బట్లర్ వికెట్ పడిన తర్వాత అతని ఎక్స్ప్రెషన్ చూడాలి, అమ్మ దేవుడా నా మీద నుంచి ఒక టన్ను బరువు లేపేసినట్టు అయిపోయిందిరా బాబు అన్నట్టు చూశాడు. సో వరుణ్ ఈజ్ డెఫినెట్లీ అండర్ ప్రెషర్, అండ్ వరుణే పెద్ద ఫ్యాక్టర్ ఇక్కడ, ఆ ప్రెషర్ ఫ్యాక్టర్ అవుతూ ఉన్నాడు. లెట్స్ హోప్ హి కమ్స్ గుడ్. ప్రతి మ్యాచ్లో వికెట్ తీస్తున్నాడు, వికెట్ తీయకుండా అయితే పోవట్లా, కానీ పరుగులు మాత్రం చాలా ఇస్తున్నాడు. 4 ఓవర్లో అతను 40 ఇచ్చాడంటే కనుక కనీసం 2 వికెట్లు తీయాలి. అది 60 ఇచ్చేసి 1 వికెట్ తీశాడు అంటే కనుక అసలు ఇన్ఫాక్ట్ వరుణ్ చక్రవర్తి ఆ మ్యాచ్లో 60 కాకుండా 40 ఇచ్చుంటే ఇంగ్లాండ్ 250 కాదు కదా, 210, 200 దగ్గర ఆగిపోయేవాళ్ళు. ఎందుకంటే అతని 20లో మిగతా ఇంకొక 25-30 కూడా జాయిన్ అయ్యేవి, ఎందుకంటే ఆ ప్రెషర్ అలా క్రియేట్ అవ్వకూడదు. రైట్ నౌ ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మరి వరుణ్ ఏం చేస్తాడు, వరుణ్ మళ్ళీ ఫైనల్స్లో ఆడతాడా లేదా అనే దాని గురించి కూడా డౌట్లు వస్తున్నాయి. ఐ థింక్ గంభీర్ అండ్ స్కై కదల్చరు, వరుణ్ని ఆడిస్తారు. అన్లెస్ వరుణ్ సేస్ భయ్యా నా వల్ల అవ్వట్లేదు, నాకు ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేదు, నన్ను పక్కన పెట్టాడని వరుణే వెళ్ళి చెప్తే తప్ప వరుణ్ని పక్కన పెట్టే ఒక ఆలోచన అయితే నాకైతే కనిపించట్లేదు. సో నాకు తెలిసి సేమ్ టీంతోనే దిగుతారనే అనిపిస్తుంది. సో మన ప్లాన్ ఏంటి, అసలు న్యూజిలాండ్ స్ట్రెంగ్త్ ఏంటి చెప్పు ఫస్ట్. ఇప్పుడు మీరు సౌత్ ఆఫ్రికాకి అగైన్స్ట్గా మ్యాచ్ చూడండి, అప్పటిదాకా న్యూజిలాండ్ ఆడిన తీరేంటి, ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆడిన తీరేంటి, అటాకింగ్. అప్పటిదాకా శ్రీలంకలో జరుగుతున్నప్పుడు కొంచెం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇబ్బందులు అవి ఎదురయ్యాయి, ఎందుకంటే సరే పాకిస్తాన్తో వాషౌట్ అయిపోయింది, మరి తర్వాత శ్రీలంక మీద వికెట్లు పడిపోయాయి, తర్వాత లాస్ట్లో మెకాంచి అండ్ శాంట్నర్ కొట్టారు కాబట్టి ఆ స్కోర్ వచ్చింది. నెక్స్ట్ ఇంగ్లాండ్ మీద కూడా మళ్ళీ కొంచెం అటు ఇటు అయింది, బాగానే పర్ఫామ్ చేయొచ్చు కదా అనుకుంటే ఇంగ్లాండ్ లాస్ట్లో కొట్టేశారు. సో ఒక 160, 150 అనే వికెట్ల దగ్గర నుంచి సడన్గా వాళ్ళకి ఒక 200, 220 వికెట్ మీదకి వచ్చేసరికి ఎక్స్ట్రా బ్యాటర్తో వెళ్ళారు.
మీరు జిమ్మీ నీషమ్ ఉన్నాడు, మెకాంచి ఉన్నాడు. ఓన్లీ బౌలింగ్ పరంగా మనం మాట్లాడుకుంటే కనుక వాళ్ళ దగ్గర లాకీ ఫర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ, శాంట్నర్ నంబర్ 9లో ఆడుతున్నాడు. మెకాంచి అండ్ జిమ్మీ నీషమ్ at 8 and 7 ఆడుతున్నారు. సో మీకు డారెల్ మిచెల్ 6లో ఆడుతున్నాడు, గ్లెన్ ఫిలిప్స్ 5లో ఆడుతున్నాడు, చాప్మెన్ ఉన్నాడు వాళ్ళకి. సో ఇలాంటి రీతిలో అంత అద్భుతమైన డెప్త్ ఉన్న బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు అటాకింగ్ మోడ్లోకే వెళ్తారు. అండ్ సౌత్ ఆఫ్రికాని బాల్తో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. టాక్టికలీ దే హ్యావ్ బిన్ బ్రిలియంట్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా. మీరు మెకాంచిని తీసుకొచ్చి 2 వికెట్లు తీసేశారు, జిమ్మీ నీషమ్ చేత 2 ఓవర్లు లాగారు. తర్వాత కొన్ని రన్స్ కొట్టినా, మార్కో యాన్సన్ కొట్టినా కూడా 170 ఆన్ దట్ వికెట్ వాజ్ ఒక 10-15 షాట్ అనే చెప్పుకోవాలి. వాడు బ్యాటింగ్ మొదలు పెట్టే దగ్గర నుంచి మీరు ఏ బౌలర్ వచ్చినా స్కూపు, రివర్స్ స్కూపు, స్ట్రైట్ కూడుతూనే పోయారు. ఫినాలెన్, టిమ్ సైఫర్ట్ వీళ్ళు కనుక స్ట్రాంగ్ స్టార్ట్ ఇచ్చారు న్యూజిలాండ్కి, రికవర్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది ఇండియాకి. పైగా నాకు తెలిసినంత వరకు మన టాస్ ఓడిపోబోతున్నాడు. ఎందుకంటే మనడు ఇంపార్టెంట్ మ్యాచ్లో టాస్లు అంటే మన వాళ్ళందరూ హ్యాండ్స్ అప్. సో టాస్ వాళ్ళు కనుక బ్యాటింగ్ తీసుకున్నారు అనుకోండి, జస్ట్ ఇమాజిన్ 6 overs వాళ్ళు 70 కొట్టారు, గోల అయిపోతుంది. సో అలా కాకుండా వాళ్ళని ఆపేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. కొంచెం ఇనిషియల్గా ఇంపార్టెంట్ వికెట్ అనేది ఫస్ట్ వికెట్ తీస్తే బాగుంటుంది. देख रहा है विनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? పవర్ ప్లేలో వికెట్స్ తీయాలి. సో వాళ్ళని కొంచెం పవర్ ప్లేలో రిస్ట్రిక్ట్ చేయాలంటాం. డెఫినెట్లీ మెయిన్ బ్యాట్స్మెన్తో ఏంటి వాళ్ళ బ్యాటింగ్ బలం ఏంటి? బ్యాటింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సార్, న్యూజిలాండ్ది రచిన్ రవీంద్ర ఇస్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్, డారెల్ మిచెల్ ఇస్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్, గ్లెన్ ఫిలిప్స్ చాలా బాగా ఆడతాడు స్పిన్ని. వీళ్ళు ముగ్గురు కూడా స్పిన్ని అటాక్ చేసి కొట్టగలరు. పైగా వీళ్ళు ముగ్గురు స్పిన్ని మాత్రమే కాదు, ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా బాగా ఆడతారు. రేంజ్ ఆఫ్ షాట్స్ వాళ్ళకి చాలా బాగున్నాయి. ఒకవేళ ఫిన్ అలెన్ అండ్ అలాగే టిమ్ సైఫర్ట్ మంచి స్టార్ట్ ఇచ్చారంటే, జస్ట్ ఇమాజిన్ రచిన్ రవీంద్ర at 3, గ్లెన్ ఫిలిప్స్ at 4, డారెల్ మిచెల్ at 5, తర్వాత చాప్మెన్, జిమ్మీ నీషము, మెకాంచి వీళ్ళందరూ కూడా దాని మీద ఆ ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. శాంట్నర్ ఇస్ ఆల్సో గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో ఇక్కడ ఇంతమంది మంచి ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ ఉన్నప్పుడు మీకు బ్లాక్ సాయిల్ వికెట్ వచ్చినా, రెడ్ సాయిల్ వికెట్ వచ్చినా బౌండరీని క్లియర్ చేయగలిగే బ్యాటర్స్ వాళ్ళు, కంఫర్టబుల్గా క్లియర్ చేయగలిగే బ్యాటర్స్. సో దానివల్ల ఐ సమ్హౌ ఫీల్ ఆ స్పిన్ ఏదైతే ఇండియాకి ఇప్పుడు వీకర్ ఆస్పెక్ట్గా ఉందో, స్పిన్ ఇండియా వీక్ అనేది మనం ఎప్పుడు వినాం, బట్ స్పిన్ వీకర్ ఆస్పెక్ట్గా ఉంది కాబట్టి దాన్ని అటాక్ చేసే ప్రయత్నాలే చేస్తారు. సో మిడిల్ ఓవర్స్లో మరి టాక్టికల్లీ బుమ్రాని ఎట్లా వాడతాడు, లేదంటే కనుక హార్దిక్ పాండ్యా ఏమైనా వికెట్లు తీస్తాడా? రైట్ హ్యాండర్స్ ఉన్నారు అక్కడ, టిమ్ సైఫర్ట్ అండ్ అలాగే ఫినాలెన్ రైట్ హ్యాండర్స్. తర్వాత మీకు రచిన్ రవీంద్ర ఒకడే లెఫ్ట్ హ్యాండ్, తర్వాత మళ్ళీ 2 రైట్ హ్యాండర్లు ఉన్నారు. రైట్ హ్యాండర్స్. సో ఇంతమంది రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి అక్షర్ పటేల్ ఎంతవరకు ఉపయోగపడతాడు? పవర్ ప్లేయర్ 2 ఓవర్లు వేస్తాడా, 1 ఓవర్ వేస్తాడా, తర్వాత ఎన్ని ఓవర్లు వేస్తాడు ఏంటి అని. సో అక్షర్ పటేల్ని ఎట్లా వాడుకుంటారు అనేది చాలా కీలకమైన ఫ్యాక్టర్ అవుతుంది. హార్దిక్ పాండ్యా మిడిల్ ఓవర్స్ ఎట్లా వేస్తాడు చాలా కీలకమైన ఫ్యాక్టర్ అవుతుంది. ఒకవేళ బాగా రన్స్ ఇచ్చేశారు అంటే కనుక బుమ్రా మీద కూడా ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే బుమ్రా కంటైన్ చేయగలుగుతాడు, బాగానే వేస్తాడు. నువ్వు వచ్చిన ప్రతిసారి వికెట్ తీయాలి, వచ్చిన ప్రతిసారి 6 బాల్ యార్కర్లు వేయాలంటే కనుక అతని మీద కూడా ప్రెషర్ ఉంటుంది. ఇట్స్ అ ఫైనల్, వీ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో మనం లెంగ్త్స్లో లైన్స్లో తేడాలు చేస్తే మనం కుమ్మేస్తారు. సో మనం ఎంత టైట్గా స్టంప్ లైన్ వేస్తే అంత మంచిది. జస్ట్ బౌల్ ఆన్ ద స్టంప్ లైన్ మన వికెట్లు వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం టాస్ గెలవం అని డిసైడ్ చేసావు. సో ఫస్ట్ బ్యాటింగ్ వస్తుందా, బౌలింగ్ వస్తుందా? వాళ్ళు ఏంటి అక్కడ ఆ పిచ్ కండిషన్ ఎలా ఉంది ఏంటి? 2 ఫ్యాక్టర్స్. ఒకటి పిచ్ మీద, మన గ్రౌండ్ మీద ఆ కెమికల్ ఏదైనా కోటింగ్ కొట్టారంటే డ్యూ రాకుండా ఉండడానికి, దాని నుంచి మీ టాస్లో నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుంది. కెమికల్ కొట్టారు, డ్యూ లేదు, ఇప్పుడు ఇమ్మీడియట్గా పిచ్ చేంజ్ వస్తారు. అది బ్లాక్ సాయిల్ వికెట్ అనుకోండి, టాస్ విన్ బ్యాట్ ఫస్ట్. రెడ్ సాయిల్ వికెట్ అనుకోండి, బ్యాట్ ఫస్ట్. ఎందుకంటే ఇట్స్ అ ఫైనల్. రెడ్ సాయిల్ అయితే ఖచ్చితంగా బ్యాట్ ఫస్ట్. పెద్ద స్కోర్ పెట్టండి, స్కోర్ బోర్డ్ ప్రెషర్తో ఇండియా మీద కొంచెం ప్రెషర్ పెట్టండి. బ్లాక్ సాయిల్ వికెట్ అంటే కెమికల్ కొట్టలేదంటే, కెమికల్ కొట్టారంటే, కెమికల్ కొట్టలేదు, డ్యూ పడుతోంది, డ్యూ ఉంది అనుకుంటే కనుక సెకండ్ బ్యాటింగ్కి వెళ్తారు.
సో ఇది ఏ సాయిల్ వికెట్ ఇస్తున్నారు అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. అది అహ్మదాబాద్లో చాలా సాయిల్ వికెట్స్ ఉన్నాయి. రెడ్ సాయిల్ వికెట్ ఉంది, మిక్స్ సాయిల్ వికెట్ ఉంది, బ్లాక్ సాయిల్ వికెట్ ఉంది. సో ఏ సాయిల్ వికెట్ వస్తుందని మనకు తెలియదు. సౌత్ ఆఫ్రికా మీద మనం ఆడిన మ్యాచ్ వాజ్ బ్లాక్ సాయిల్ వికెట్. ఆస్ట్రేలియాతో మనం ఆడిన మ్యాచ్ వాజ్ బ్లాక్ సాయిల్ వికెట్. సో బ్లాక్ సాయిల్ వికెట్ వస్తే ఇండియాకి ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. రెడ్ సాయిల్ వికెట్ వచ్చింది అంటే కనుక మన బ్యాటింగ్ కూడా అనుకూలంగా ఉండే ఒక ఆస్పెక్ట్. బ్లాక్ సాయిల్ వికెట్ డ్రై అయిపోయి స్లో అయిపోయిందంటే త్రూ ద లైన్ హిట్టింగ్ కష్టం అవుతుంది. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 180 కొట్టారనుకోండి, 190 కొట్టారనుకోండి, ఇబ్బంది అవుతుంది మనకి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. లేదు మన అదృష్టం బాగుండి వాళ్ళు కనుక ఫీల్డింగ్ తీసుకున్నారు అనుకోండి, వీ విల్ ఫీల్డ్ అన్నారు అనుకోండి, వాళ్ళు మ్యాచ్ చేతిలోకి ఇచ్చేసినట్టే. రెడ్ సాయిల్ వికెట్ మీద న్యూజిలాండ్ కనుక ఫీల్డింగ్ అన్నారా, మ్యాచ్ తీసుకెళ్ళి ఇండియా చేతిలో పెట్టినట్టే. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే టాస్ గెలిచి, సో ఎంతవరకు కొట్టే అవకాశం ఉంటుంది, ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేస్తే మనం సేఫ్గా కప్ సార్ కొట్టారు? ఇప్పుడు ఫైనల్ Hmm. మనం 250 కొట్టాము, 230 కొట్టాము, వాళ్ళు బయోలాటరల్ మ్యాచ్లో కూడా 15 ఓవర్లో 200 కొట్టాము. ఇవన్నీ కూడా వర్కౌట్ కావు. ఆ రోజున మనకి ఏమాత్రం ప్రెషర్ ఉన్నా కూడా మన షార్ట్ సెలెక్షన్ సరిగా రాదు. ఏమాత్రం ప్రెషర్ ఉన్నా కూడా వికెట్లు పోయే అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి. ఇట్స్ అ ఫైనల్, హోమ్ వరల్డ్ కప్ ఫైనల్. సో ఆ ప్రెషర్ అనేది మామూలుగా ఉండదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎనీథింగ్ లెస్ దెన్ 200 రెడ్ సాయిల్ వికెట్ అయితే మరీ ముఖ్యంగా ఎనీథింగ్ లెస్ దెన్ 190 to 200 అయినా కూడా ఇట్స్ ఎ గెటబుల్ స్కోర్. ఓకే. అదే బ్లాక్ సాయిల్ వికెట్ అయితే కనుక 20 తగ్గించండి. ఒకవేళ వరుణ్ చక్రవర్తిని పక్కన పెడితే కుల్దీప్ వచ్చే అవకాశం ఉంటుందా? ఫైనలే కాబట్టి ఏమన్నా సిరాజ్కి ఏమన్నా అవకాశం ఉంటుందా? హర్షదీప్ సింగ్ కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నాడు కదా. ట్రికీ క్వశ్చన్ యాక్చువల్గా చెప్పాలంటే. సిరాజ్ని తీసుకొని ఆడించే ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే న్యూ బౌలర్గా మీకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో హర్షదీప్ సింగ్, సిరాజ్, తర్వాత హార్దిక్ పాండ్యా, మీకు కొంచెం ఆప్షన్స్ ఎక్కువ అవుతాయి ఫాస్ట్ బౌలింగ్ పరంగా. న్యూ బాల్తో కొంచెం ఆప్షన్స్ ఉంటే బుమ్రాని ఇంకొంచెం ఫ్రీ చేయొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే మీరు 4 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తున్నారు అంటే కనుక మీకు మిడిల్ ఓవర్స్లో స్పిన్తో కొంచెం మ్యాజిక్ చేయగలిగే ప్లేయర్ లేకపోతే యూ విల్ స్ట్రగుల్. సో వరుణ్ పక్కకి వెళ్తున్నాడు అంటే కనుక ఐడియల్ చాయిసెస్ కుల్దీప్ యాదవ్, నాట్ సిరాజ్. బట్ ఇందాక అన్నట్టుగానే వరుణ్ తనంతటి తాను వచ్చి చేతులు ఎత్తేస్తే తప్ప వరుణ్ని పక్కన బెటర్ అనేది నా ఫీలింగ్. సో ఐ డోంట్ థింక్ బౌలింగ్ లైనప్లో ఎటువంటి చేంజెస్ అయినా కనిపిస్తే నేనైతే అనుకోవట్లేదు. సో బ్యాటింగ్లో ఏంటి మరి అభిషేక్ శర్మకి ఫైనల్ ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది సార్. అంటే బేసికలీ వరుణ్ అన్న డ్రాప్ అవ్వచ్చేమో కానీ అభిషేక్ డ్రాప్ అవ్వడం అనేది నా భావన. ఎందుకంటే ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ సెట్ అయింది. మీకు ఇషాన్ కిషన్ 1 డౌన్లో ఉన్నాడు, మీకు సూర్యకుమార్ యాదవ్, దూబే వాళ్ళు 2 డౌన్ 3 డౌన్లో వస్తున్నారు. తిలక్ చాలా అద్భుతంగా ఫినిషర్ రోల్ ప్లే చేస్తున్నాడు, చాలా బాగా ప్లే చేస్తున్నాడు. జింబాబ్వే కానివ్వండి, మన ఈ మ్యాచ్ కానివ్వండి, వేరే లెవెల్లో ఆడి ఫినిష్ చేస్తున్నాడు తిలక్ వర్మ. అసలు ఇంగ్లాండ్ మ్యాచ్లో కూడా ఆర్చర్ని 3 6 కొట్టకుండా ఉంటే మన స్కోర్ ఆ 250కి పుష్ అయ్యేది కాదు. సో అక్కడ అంత బాగా ఆడుతున్నాడు. మీకు అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. సో ఒక రకంగా మీరు అభిషేక్ శర్మని తీసేశారంటే మళ్ళీ మీరు ఇషాన్ కిషన్ ఓపెనింగ్ పంపించాలి, మళ్ళీ సూర్య 1 డౌన్, తిలక్ 1 డౌన్ వెళ్ళాలి. ఎందుకు ఈ కాంబినేషన్ డిస్టర్బ్ చేయడం? ఇప్పుడు రింకు సింగ్ ఆడేది కూడా 7 బాల్లో 8 బాల్లో, అదే అభిషేక్ శర్మ అక్కడ ఆడేసి అదే 7 బాల్ 8 బాల్ 20 కొట్టినా చాలు కదా. అండ్ యూ నెవర్ నో సార్. నా పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా సరిగా జరగలేదని ఇప్పుడు జరగదు అని చెప్పడానికి లేదు, ఇప్పటిదాకా బాగా ఆడుతున్నాడు కదా మళ్ళీ బాగా ఆడతాడని చెప్పడానికి లేదు. థింగ్స్ మైట్ జస్ట్ టర్న్ హిజ్ వే. తెలియదు మనకి. అతను తొందరగా పీక్ అయిపోయాడు, ఇంకా పీకేది ఏమీ లేదు, ఇంకా పట్టేసుకున్నారు, బైలాటరల్స్ అవి ఇవి అని మాట్లాడుతున్నారు. ఏమో ఎవరికి తెలుసు. ఇప్పుడు సంజు శాంసన్ కూడా అదే అన్నారు. అతను ఆడిన తర్వాత మొత్తం అంతా కూడా షేక్ అయిపోయింది. సో ఇఫ్ అట్ ఆల్ అభిషేక్ శర్మ ప్లేస్ మ్యాచ్ 1 సైడ్ అవుతుంది. ఆడతాడా? ప్రాబిలిటీ తక్కువ, ఎందుకంటే ఉన్న ఫామ్లో ఉన్న ప్రెషర్లో అలాంటి నాకులు ఆడడం అనేది చాలా చాలా కష్టం. బట్ ఆడాడా? పండగే. సో అభిషేక్ శర్మని రీప్లేస్ చేయడం అనేది నన్ను అయితే చూడట్లా. అండ్ అభిషేక్ కూడా వెళ్ళి నా కాన్ఫిడెన్స్ లేదనే మాట అయితే మాట్లాడటం నాకు తెలిసినంత వరకు. హీ విల్ వాంట్ టు ప్లే, హీ విల్ టేక్ ఇట్ ఆన్. ఓవరాల్గా వరల్డ్ కప్లో చూస్తే సో ఎంతవరకు క్రెడిబిలిటీ ఇవ్వచ్చు గంభీర్కి కానీ సూర్యకుమార్ యాదవ్? పూర్తిగా ఇవ్వచ్చు సార్ గంభీర్కి క్రెడిట్. గంభీర్ ఈజ్ ఆఫన్ మిస్అండర్స్టూడ్. అతనికి టాక్టిక్స్ ఏమీ లేవనుకుంటారు. అతను బేసికలీ ఏంటంటే సార్ నాకు అనిపించింది గంభీర్ గురించి మాట్లాడేటప్పుడు అతను ఒకటి అనుకుంటాడు, ఒక స్టైల్లో చెప్దాం అనుకుంటాడు, కానీ అదేదో కొంచెం విపరీతార్థాల్లో కొంచెం కన్వే అవుతాయి అనిపిస్తుంటుంది. నేను డేటా వాడను, నేను డేటా చూడను అంటాడు. డేటా అంటే ఏంటి? బేసిక్లీ ఓన్లీ నంబర్లు చూసి ఈ బాల్కి అంత కొట్టాడు, ఆ బాల్కి అంత కొట్టాడు అని మాత్రమే కాదు. రైట్ హ్యాండర్ స్కౌట్ అవుతున్నాడా, లెఫ్ట్ హ్యాండర్ స్కౌట్ అవుతున్నాడు, స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఎక్కువ కొడుతున్నాడు, వెనకాల ఎక్కువ, అది కూడా డేటానే. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇస్ డేటా. సో డేటాని మీరు నంబర్తోనే మాట్లాడుతున్నారు, లేకపోతే కనుక రన్ రేట్తోనే మాట్లాడుతున్నారు అంటే కనుక దట్స్ డిఫరెంట్ స్టోరీ. రెండోది, టెస్ట్ మ్యాచెస్లో కొంచెం అతని ఆలోచన విధానం కానివ్వండి, అతను ఇంప్లిమెంట్ చేసే టాక్టిక్స్ కానీ అంతా కూడా కొంచెం ప్రశ్నార్థకంగానే ఉన్నాయి, అందులో డౌటే లేదు. బట్ T20 విషయానికి వచ్చేసరికి రైట్ ఫ్రమ్ ద డే హీ స్టెప్డ్ ఇన్. 8 బ్యాటర్లు కావాల్సిందే అన్నాడు, శివం దుబేకి బౌలింగ్ ఇవ్వాల్సిందే అన్నాడు, తర్వాత సంజు శాంసన్ బ్యాక్ చేయాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టారు. సరే మన గిల్ వచ్చేసరికి తను తలొగ్గాడు, ఆ తర్వాత ఆల్ దోస్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. బట్ ఎప్పుడైతే గిల్ వెళ్ళిపోయాడో సంజు శాంసన్ అనుకున్నారు, అతనికి అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చారు, మళ్ళీ కుదరినప్పుడు మళ్ళీ సంజు శాంసన్ వచ్చాడు. సో హీ వాజ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ ది టీమ్.
సో ఈ కొన్ని విషయాలు, ఈ 4-5 విషయాలు ఏవైతే ఉన్నాయో హ్యావ్ బీన్ ఫినామినల్ ఫ్రమ్ గంభీర్, అందులో డౌటే లేదు. సూర్య కూడా అంతే, బ్యాటింగ్ చేయట్లేదు అంటారు కానీ ఇండియా నుంచి ఇప్పుడు అతనే హైయెస్ట్ రన్ గెటర్, 250 పైన రన్లు ఉన్నాయి. యూఎస్ఏ మీద కొట్టాడు, పాకిస్తాన్ మీద ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. ఎవరికి తెలిసిన ఫైనల్లో ఒక క్రూషియల్ 25-30 కొట్టాడు అనుకోండి. ఇది T20 మ్యాచ్, ఇది 25-30 చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఇందాకే మనం ఆడుకున్నాం, తిలక్ 3 6 ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసాం. అలాంటి ఒక నాక్ ఆడినా కూడా ఎస్ డన్ ఇస్ పార్ట్. సో సూర్య టాక్టికల్గా మనం మాట్లాడుకుంటే వెస్టిండీస్ మ్యాచ్లో నేను మాట్లాడా కొంచెం అగ్రెసివ్గా వెళ్ళుంటే బాగుండేదేమో అని. బట్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఫ్లాలెస్ ఎస్ కెప్టెన్, బౌలింగ్ రొటేషన్ కానీ, బుమ్రాన్ ముందుకు తీసుకురావడం కానీ, ఆ తర్వాత ఇవన్నీ కూడా చాలా కరెక్ట్గా కనిపించాయి. దూబే అతనికన్నా ముందు వెళ్ళడం కానివ్వండి. సో మేనేజ్మెంట్ పరంగా కాల్స్ హ్యావ్ బీన్ గుడ్. సౌత్ ఆఫ్రికా ఓటమి అనేది యాక్చువల్గా మంచిగా చేసింది, ఎందుకంటే ఒక పందాలో వెళ్తున్నారు, ఈ పందా వర్కౌట్ కావట్లేదు అని చెప్పేసి చెప్పింది ఆ మ్యాచ్. వర్కౌట్ అయ్యే ఒక టాక్టిక్ పెట్టుకున్నారు, అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతున్నారు. సో దానికి ముందే ప్రిపేర్ అయి ఉన్నారు. సో ఐ థింక్ కంప్లీట్ క్రెడిట్ హ్యాస్ టు బి గివెన్ టు దెమ్. ఊరికే ఫైనల్స్కి రావడం అంటే తేలిక కాదు సార్, తేలిక. సో ఓవరాల్గా మనం న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అనేది సండే రోజు చూడబోతున్నాం, దట్ వరల్డ్ కప్ ఫైనల్స్. సో ఫైనల్గా ఇండియా గెలుస్తుంది అనేది మీ ప్రిడిక్షన్? ఇండియా చేస్ చేస్తుంది, ప్రాబ్లీ ఒక 5 వికెట్స్ లేదా 4 వికెట్స్తో ఇండియా చేస్ చేస్తుంది అనేది నేను అనుకునే మాట. ఎందుకంటే టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ చేస్తారని అనిపిస్తోంది. సో ఇండియా విల్ చేస్, అండ్ కొంచెం హై స్కోరే అనిపిస్తుంది, 190-200 లాంటి స్కోరే మన వాళ్ళు చేస్ చేస్తారు. థర్డ్ టైం గెలవబోతున్నాం మనం. March 9th, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగింది, ఇదే న్యూజిలాండ్ మీద చేసి కొట్టారు. March 8th, 2026 న్యూజిలాండ్ మీద ఫైనల్ జరగబోతోంది. గెలుస్తారు అని నా గట్ ఫీల్ అయితే చెప్తుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఏదో చెప్పాను కదా అని భవిష్యవాణి పెట్టేసుకుని మీరు ఇంకేదో చేయకండి, కానీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఏదైనా కూడా కోట్లాది మంది ఇండియన్స్ అందరూ కోరుకునేది డెఫినెట్లీ గట్ ఫీలింగ్ పరంగా, ఉన్న టీం పరంగా, గెలిచిన మ్యాచ్ల విధానంగా చూసుకుంటే కనుక ఇండియా షుడ్ విన్ అనేది నాకు అనిపించే ఒక అంశం. ఇప్పటిదాకా న్యూజిలాండ్తో మనకి కొంచెం డకాముక్కలు తిన్నమాట వాస్తవమే. 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓడిపోయాం, ఆ తర్వాత 2021 WTC ఫైనల్ ఓడిపోయాం వాళ్ళతో. T20 వరల్డ్ కప్లో ఇప్పటిదాకా ఇండియా న్యూజిలాండ్ ఓడించింది లేదు. 3 సార్లు ఆడాం, 3 సార్లు ఓడిపోయాం. బట్ అదే న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మీద 7 సార్లు ఓడిపోయారు. T20 గెలిచింది, అదే గెలవాల్సిన రోజు గెలిచింది. ఇక్కడ కూడా గెలవాల్సిన రోజు గెలిచామనుకోండి, తిరిగి ఇచ్చేయాలి కదా మనం కూడా. గెలవాల్సిన రోజు గెలిచామనుకోండి, March 9th మనం కూర్చొని పార్టీ చేసుకుందాం అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్. అదే సందీప్ ప్రిడిక్షన్ చూసారు కదా, ఇండియా ఖచ్చితంగా వరల్డ్ కప్ కొట్టబోతుంది, థర్డ్ టైం ఛాంపియన్ అవ్వబోతున్నాం అని చాలా గట్టిగా చెప్తున్నాడు. అలాగే అందరూ కూడా, ఇండియన్స్ అందరూ కూడా కోరుకునేది అదే. అపోనెంట్ టీం ఎవరైనా సరే, న్యూజిలాండ్ అవని, సౌత్ ఆఫ్రికా అవని, ఇంగ్లాండ్ అవని, వాట్ ఎవర్, ఇండియా మస్ట్ విన్ గేమ్. ఇది 3 మార్ అనేది ఒక క్యాప్షన్గా వెళ్తుంది కాబట్టి మూడోసారి కప్పు కొట్టాల్సిందే అనేది గట్టిగా అందరూ కోరుకుంటున్నారు. మీకేం అనిపిస్తుంది, ఎలా ఆ టాక్టిక్స్ ఉండాలి, ఎలాంటి గేమ్ ప్లాన్ ఉండాలి ఇండియాది అనేది మీకేమనిపిస్తుందో మస్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా స్పోర్ట్స్ అనాలిసిస్ని కూడా చూస్తూ ఉండండి. RVR టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.